ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క స్థితిగతులను బట్టి, నీ యొక్క పరిస్థితులను చూసి, నీవు కలిగి ఉన్నటువంటి సామర్థ్యతను బట్టి జనములు నిన్ను ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు, ఈ రీతిగా నిన్ను హీనంగా చులకన చేసి నిన్ను మాట్లాడుతున్నట్లయితే నువ్వు వారితో చెప్పవలసినటువంటి మాట ఒకటే. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. మీరు ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహము అని దేవుడు తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితిగతులు ఏ రీతిగా ఉన్నా, నీ యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా కానీ, నేను జనాలు ఏ రీతిగా పిలుస్తున్నా కానీ, నువ్వు జనాలు మాట్లాడేటువంటి మాటల్ని గురించి నువ్వు విచారించవలసినటువంటి అవసరత లేదు. కానీ దేవుడు నిన్ను పిలుచుకున్నటువంటి పిలుపు వేరు. మీరు యాజకులైనటువంటి, రాజులైనటువంటి యాజక సమూహం అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అంత గొప్ప దేవుడే అంత గొప్పగా నిన్ను ఆయన దృష్టిలో రాజులైనటువంటి యాజక సమూహం అని అంత ఉన్నత స్థితిలో నిన్ను పిలుస్తున్నప్పుడు, మనుషులు మాట్లాడేటువంటి మాటలను బట్టి నువ్వెందుకు కృంగిపోవాలి, నువ్వెందుకు విచారించాలి? ఖచ్చితంగా రాజు యొక్క సంతానం ఏ రీతిగా ఉండాలంటే రాజుకు తగినట్లుగానే ఉండాలి. మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క తలంపులు కానీ ప్రతి ఒక్కటి కూడాను లోకానుసార్లు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించకూడదు. లోకానుసార్లు కృంగిపోయినట్లు నువ్వు కృంగిపోకూడదు. ఎందుకొరకనంటే నిన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, నిన్ను తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచాను, నిన్ను అప్పు ఇచ్చేవానిగా ఉంచుతాను కానీ అప్పు తీసుకునేటువంటి స్థితిలో ఉంచునని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నీవు ఉన్న పరిస్థితులను బట్టి నీ చుట్టుపక్కల వారు మాట్లాడి ఉండవచ్చు. ఖచ్చితంగా ఆయన పిలుపుకు తగినట్లుగా నీవు జీవించినట్లయితే, ఆయన ఏ రీతిగా పిలిచాడో అదే రీతిగా దేవుడు రాజులైనటువంటి యాజక సమూహం అని దేవుడు పిలిచాడు. అదే రీతిగా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడిని నిలబెడతాడు. నమ్మకం మాత్రం ఉంచు. మనుషులు మాట్లాడే మాటలు కాదు, దేవుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా నీవు నమ్మిన దాన్ని నువ్వు చేత పట్టుకుంటావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.